అలాంటిది ఏం లేదన్న. మామూలుగా పవన్ కళ్యాణ్ గారే అక్కడికెళ్ళి అక్కడ మొన్న 2 ఎకరాల స్థలం కూడా కొనుక్కున్నారు. అక్కడే స్టే చేస్తామని చెప్పారు. కాకపోతే ఒక డిప్యూటీ సీఎం అయినప్పుడు ఆయన అదే ప్రాతినిధ్యం వహించేది పిఠాపురానికే. కానీ ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ప్లస్ పంచాయతీరాజ్ మంత్రి. ఆయనకి అదొకటే కాదు కదా, రాష్ట్రం మొత్తం కూడా చూసుకోవాలి. సో అలాంటి టైంలో బయటకు వచ్చినప్పుడు ఇక్కడ అదే సమస్యలు తెలుసుకోవడానికి ఎవరో ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ తెలియకుండా అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు పిఠాపురంలో అని చెప్పేసి ఇష్యూ జరిగింది. అలాంటివన్నీ అన్న అవి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అన్నా క్యాంటీన్లు ఏమన్నా మొన్న చెప్పారు కదా, 200 క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం, అది పేదల పక్షపాత అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దాని మీద స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా ఏమని. సో వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన లేదన్న. అది కూడా మంచి ఇనిషియేటివ్ అన్న. ఎందుకంటే ₹5 భోజనం ఒక మేనిఫెస్టో ఇచ్చి ప్రస్తుతానికి 80 క్యాంటీన్లు ఓపెన్ చేస్తారంటే మాటలు కదన్న. 2 నెలల్లోనే 80. మళ్ళీ ఆగస్టు 15కే వచ్చిన 2 నెలల్లోనే రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత మహిళలకు ఉచిత బస్సు. సో ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత స్టేట్ లో రెవెన్యూలో ఉండి అవన్నీ చేస్తున్నారంటే ఖచ్చితంగా విజనరీ లీడర్సే. సో ఫైనల్గా మరి ఫ్రీ బస్ గురించి మీరేం చెప్తారు? ఈ వచ్చా కరెక్ట్ అని ఫ్రీ బస్ అంటే పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇచ్చారన్న. కాకపోతే అది నాకు తెలిసి అంత మ్యాలిటీ ఏం కాదు. ఎందుకంటే దానికి ఆల్మోస్ట్ ఇప్పుడు 250 కోట్లు బడ్డెన్ అవుతుంది. ఆ 250 కోట్లు పెడితే ఏదో ఒక కంపెనీకి రాయితీలు ఇవ్వచ్చు, ఎవరో ఒకరు వస్తారు. సో అవి అదే మహిళా సాధికారత పెంచడానికే ఒప్పుకోవచ్చు. కాకపోతే దేనికన్నా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో ఆ కోణంలో చూస్తే నాకైతే నచ్చలేదు. ఎందుకంటే నేను ఫ్రీబీస్ని అంత ఎంకరేజ్ చేయను. ఇప్పుడు మహిళలు అందులోనే ఉన్నారు కొంతమంది. కాకపోతే అందులో కొద్దిగా గైడ్లైన్స్ పెడతారు కదా, ఆ గైడ్లైన్స్ ప్రకారం చూడాలి ఎవరికి ఇస్తారో ఎవరికి ఎవరని. అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఎవరికి ఇస్తారు ఎవరికి ఎవరో చూసుకుని ఆ గైడ్లైన్స్ రిలీజ్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడటం బెటర్. ఎందుకంటే ఇప్పుడు కార్లో తిరిగే వాళ్ళు బస్సులో వెళ్తూ ఉంటే వాళ్ళు ఫ్రీ ఇస్తూ ఉంటే ఎలా ఊరుకుంటారన్న. సో అవి గైడ్లైన్స్ వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది వాటి గురించి అన్న. బద్దకస్తులు అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పథకాలు కరెక్టే అన్న. పథకాలు అంటే ఇప్పుడు నేనున్నానన్న, నాకు ఒక 10,000 ఇచ్చేసి దాన్ని ఏం చేయాలో తెలియకపోతే నేనేం చేస్తానన్నా? ఏం చేయలేను కదా. అలా కాకుండా నాకు ఒక 10,000 ఇచ్చి, సరే నీకు ఇక్కడ కంపెనీకి అవకాశాలు ఇస్తాము, ఇక్కడ రాయితీలు ఇస్తాము, నువ్వు కంపెనీ పెట్టంటే అది వేరే. వాళ్ళు అక్కడ కంపెనీ పెడతారో ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రొడక్ట్ వస్తుంది బయటికి. ఇప్పుడు మైనారిటీలకి ఏంటి, ఎస్సీ ఎస్టీలకి ఏంటి, ఉమెన్స్కి ఏంటి, అందరికీ డబ్బులు ఇస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కుటీర పరిశ్రమ కానీ దేన్ని ఎంకరేజ్ చేయలేదు. ఓన్లీ డబ్బులు ఇచ్చేసి చెప్పుకున్నారు. వీళ్ళు అలా కాదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, నిన్న నారా లోకేష్ గారు అమరావతిలో వెళ్ళినప్పుడు కుటీర పరిశ్రమను డెవలప్ చేస్తామని నారా బ్రాహ్మణి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళకి అమౌంట్ ఇస్తే వాళ్ళ మగ్గాలు కొనుక్కోవడం కానీ ఏదో ఒక ప్లస్ జరుగుద్ది. అలా కాకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళకి డబ్బులు ఏమి ఉపయోగం వాళ్ళకి? ఇప్పుడు ఎక్కడి నుంచో, రష్యా నుంచో, అమెరికా నుంచో ఒక కార్ ఇంపోర్ట్ చేసుకున్నారు. దాని మీద ఎక్సైజ్ డ్యూటీయో కస్టమ్స్ డ్యూటీ ఏదో వచ్చేసింది. దానివల్ల ఉపయోగం లేదు కదా. అదే ఇక్కడ పెట్టుబడి పెడితే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో దానివల్ల ప్రోడక్ట్ వస్తుంది, దానివల్ల కంపెనీస్ వస్తాయి. సో ట్యాక్స్ అనేది రెవెన్యూనే జనరేట్ అవుద్ది. సో అది డిఫరెన్స్ అంతే అన్న. పెట్టుబడి అదే ఫ్రీబీస్ సంబంధించింది. జగన్మోహన్ రెడ్డి ఒక దారి చూపించలేదు, ఇచ్చేసి వదిలేశారు. సో ఏది అలా కాదు, పర్టికులర్గా ఒక వే చూపిస్తున్నారు.